అనంతపురం జిల్లాలో స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడి నరసింహారెడ్డి విగ్రహావిష్కరణ విషయంలో వివాదం నెలకొంది. ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం ఆధ్వర్యంలో అనంతపురంలోని ఆర్ట్స్ కళాశాల సమీపంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇవాళ రెడ్ల ఆత్మీయ సభ ఏర్పాటు చేసి ఈ విగ్రహాన్ని ఆవిష్కరించాలని రెడ్డి సంఘం నాయకులు నిర్ణయించారు. విగ్రహ సమీపంలో రెడ్డి సంఘం నాయకులు ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేశారు. అయితే నిన్న రాత్రి పోలీసులు వచ్చి రెడ్ల ఆత్మీయ సభను వాయిదా వేయాలని ఆదేశించారు. ఫ్లెక్సీలను కూడా తొలగించారు. దీంతో ఉద్రిక్తత ఏర్పడింది. కారణం లేకుండా సభను ఎందుకు వాయిదా వేయమన్నారని రెడ్డి సంఘం నాయకులు పోలీసులను ప్రశ్నించారు. దీంతో పోలీసులకు రెడ్డి సంఘం నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. రాజకీయాలకు అతీతంగా నిర్వహించాలనుకున్న ఆత్మీయ సభను ఎందుకు అడ్డుకుంటున్నారని పోలీసులను వారు ప్రశ్నించారు. రెడ్డి నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. ప్రస్తుతానికి సభ వాయిదా వేస్తున్నామని, త్వరలో విగ్రహ ఏర్పాటుకు సంబంధించిన తేదీని ప్రకటిస్తామని రెడ్డి సంఘం నాయకులు తెలిపారు. అయితే కొన్ని రోజులుగా అనంతపురం నగరంలో విగ్రహాల ఏర్పాటుపై వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. గత వారం కిందటే ఇక్కడ విగ్రహాన్ని దానికి ఉన్న ముసుగును తీసేసినారు. దానికి ఎట్లాగో తీసేసినారు కదా, మనం నివాళులు అర్పించుకొని ఆ ప్రథమ స్వాతంత్ర సమరయోధునికి దీవెనలన్నీ మన దేశం మీద, మన రాష్ట్రం మీద, మన ప్రాంతం మీద ఉండాలని మేము ఆలోచన చేసి రెడ్లందరినీ ఒక వేదిక మీద కలపాలని, రాజకీయాలకు అతీతంగా తెలుగుదేశం కానివ్వండి, వైఎస్ఆర్ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, పార్టీలతో సంబంధం లేకుండా రెడ్లందరినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం ఎంతో కృషి చేసింది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇక్కడ విగ్రహానికి ఒకసారి చూస్తే ముసుగేసేసినారు పోలీసు వారు. మీటింగ్ను కూడా జరపకూడదు, రెడ్లంతా ఒక తాటి మీదకి రాకూడదు, రెడ్లందరూ కూడా ఇక్కే ఉండాలి అని కొంతమంది వ్యక్తులతో ఇబ్బంది పెడుతున్నారు. దానివల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి మేమందరం ఒకటే కోరుకుంటున్నాం, మీకు తెలిసి ఈ సమాచారాన్ని మీరు చేరవేయండి. ఈ రేపు జరిగే ఆత్మీయ సభను తప్పనిసరిగా మళ్ళా చేస్తాం. కానీ ఈ విషయాన్ని ప్రజలందరికీ తెలియజేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ, రెడ్ల ఐక్యత వర్ధిల్లాలి. రెడ్ల యొక్క గౌరవాన్ని తగ్గించే విధంగా ఎవరు చేసినా కూడా పరిస్థితి